సార్ దగ్గర నోటీసులు ఇచ్చారు. 2013 చట్టం ప్రకారం మీకు భూమి మీరు కోర్టు పోయినందుకు మీరు ఎందుకు మీ అభిప్రాయం చెప్పమని మన కలెక్టర్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్కి 8 తారీఖు నాడు ఒక 300 మందిని పోయి ఆడ ఉన్నాం. కలెక్టర్ గారు లేరు. మమ్మల్ని కోర్టు ముంగళ్ళే మాకు ఆడే మన కలెక్టర్ ఆఫీస్ కానీ మమ్మల్ని ఆపేసి దాని ముంగట కూర్చోబెట్టారు. మాకు ఏసీపీ సార్ ఏం చెప్పిండంటే ఇవాళ కలెక్టర్ లేడు, మేము ఏం చెప్తున్నాము మీకు మా డీసీపీ దగ్గర మీకు ఒక మీటింగ్ పెడతాము, ఆయన మీకు మీ ప్రాబ్లం తెలుసుకొని మేము గవర్నమెంట్ తెలియజేస్తామని ఆయన ఏసీపీ గారు చెప్పారు. ఆ మాట ప్రకారం ఇవాళకి పిలిచారు. ఇవాళ పిలిచి ఏమంటుందంటే మీ బాధలను చెప్పమంటే మేము చెప్పినాం. చెప్తే మేడం ఏంటంటే ఏసీపీ మేడం గారు సిపి మేడం గారు మేము తీసుకుపోయి ఇది మా సిపికి చెప్పి గవర్నమెంట్ తెలియజేస్తామని చెప్పారు. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా 2500 ఎకరాల భూమి గవర్నమెంట్కి ఇచ్చేది లేదు. ఒకవేళ ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులు ఆయన మాకు మాట ఇచ్చింది, బట్టి విక్రమార్క వచ్చి మీటింగ్ పెట్టిండు, సీతాకు వచ్చి మీటింగ్ పెట్టింది, కొమ్మిరెడ్డి వెంకరెడ్డి వచ్చి మీటింగ్ పెట్టిండు, ఎవరు మన వీళ్ళందరూ కోదండరెడ్డి సార్ పెట్టిండు. కోదండరామ్ అయితే 5 సార్లు తిరిగి తిరిగి ఊరులో మాయమట్టి జాతా చేసి పాదయాత్ర తిరిగిండు. తీర్మార్ మల్లన్న వచ్చిండు. ఇప్పుడున్న మల్రెడ్డి రంగారెడ్డి అయితే రోజు వచ్చి మా దగ్గర వచ్చి మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? సీఎం అదే చెప్పిండు, డిప్యూటీ సీఎం అదే చెప్పిండు. చెప్పిన మీ భూమి అప్పుడు చెప్పిన లీడర్లు ఇప్పుడు అయిన మినిస్టర్లు మేము పోయిన భూమికి మేము బాధ్యులం కాము, ఎవరు ఇవ్వకుండ్రి, ఈయనోళ్ళ భూముల మాత్రం మా పానం పైన భూమి మీకు అడ్డం ఉంటాము, మా పానం పెట్టి మీ పానాన్ని కాపాడతామని చెప్పారు. మేము అదే మాట ప్రకారము మేమంతా వేరే పార్టీలం అయినా మా భూమి కోసానికి జమానించిన పార్టీలను వదిలిపెట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీ కోటేసి మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చిన ఆశయం ఏంది, మా భూమి మాకు ఉండాలి, మాకు చదువు రాదు, మాకు వేరే పని రాదు, మా తల్లిదండ్రులు మా తాతల కాలం వ్యవసాయం చేసారు, మాకు అదే జీవనోపాధి, మాకు అదే ఇచ్చారు, మేము అదే భూమితో అదే బతాం తప్ప మాకు మేమేమి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం అడుగుతున్నాం. మేము ఆస్తులు అడుగుతలేం, వాళ్ళ పదవులు అడుగుతలేం, లేకపోతే మాకే పోలీసుల పాలు అడుగుతలేం. మేము అడిగేది ఒకటే, మా భూమి మాకు ఉండాలి, మా వ్యవసాయం మేము చేసుకుంటాం. మేము మా ఊర్లో ఒక 20,000 జనాభా ఉంటుంది. వ్యవసాయం చేసి మేము కనీసమైన 15,000 మంది బతికిస్తున్నాం. గవర్నమెంట్ ఏం బతికిస్తుంది? మేము వ్యవసాయం చేసి రైతు కూలీలు వ్యవసాయ కార్మికులని అచ్చగాని పుచ్చాని అందరినీ బతికిస్తున్నాము. డాక్టర్లు ఎంతమందిని బతికిస్తున్నాము. మేము జీవనోపాధి ఇంతమంది జీవనోపాధి ఇస్తున్నాం. గవర్నమెంట్ ఏమిస్తుంది? ఇవాళ ప్రపంచంలో సంక్షేమం వచ్చినా మన దగ్గర రైతు చూస్తలేదు. యాచారం మండలం వల్ల ఇప్పటిదాకా నేను పుట్టింత పెద్దగైనా ఏ రైతు కూడా నేను అప్పుల పాలైనా నాకు ఆపద ఎవరు చనిపోలేదు. ఇప్పుడు చనిపోతారు ఎందుకు? మేము పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే పిల్లల కట్నాలు ఇవ్వలేక, భూమి రాసిస్తే భూముల రీషేన్ చేయలేక ఇలా మా పిల్లలు చచ్చిపోతున్నారు. మేము ఊళ్ళో ఒక మగ పిల్లగాడు ఉంటే ఆ పిల్లలు ఇస్తలేరు, ఆడపిల్లల పెళ్లి చేస్తారు. మీరు ఏమి ఇస్తారని అడుగుతున్నారు మమ్మల్ని. అలా కట్నాలు వేయలేము, వాళ్ళకు మొగలు రారు, వీళ్ళకి కోడలు రాదు. ఇద్దరు పొత్తులో మేము ఇబ్బంది పడుతున్నాం. ఇదంతా గవర్నమెంట్ మా మీద కావాలని చేస్తుంది. మీకు ఒక ఉద్దేశం ఉంటే చెప్పండి, మాకు చట్ట ప్రకారము భూమి ఇస్తారా, లేదంటే మా పానాలు తీసుకుంటారా? చేయండి, అంతనే. కానీ ఏమైంది? ఫైర్ చేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ గవర్నమెంట్ జలం వాళ్ళ రైతులకు కాల్చి చంపింది. ఇప్పుడు మీరు కూడా కాల్చి చంపురు, భూమి తీసుకోరు. కాదని అంటలేం కదా. లేదు, అందరు దాన్ని పిలుచురు, అందరి మీద ఫైర్ చేయరు, భూమి తీసుకోరు. లేదంటే చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం, మా భూమి మాకు ఉండాలి, మా హక్కులు మేము కాపాడుకుంటాం, మా వ్యవసాయం చేసుకుంటాం. మాకు ఉద్యోగాలు వద్దు, మీ కంపెనీలో ఉద్యోగం వద్దు, మాకు ఏదొద్దు. మీరు ఇప్పుడు ఫార్మసిటీ పెడతాడా, ఆయన ఫ్యూచర్ పెడతాడు, ఇంకొని పెట్టుకొని మాకు సంబంధం లేదు. ఆయన భూమి మేము ఏమైనా వేసుకొని మా భూమి మా హక్కు ఉంది, మా భూమి మాత్రం మేము ఇవ్వం. ఆయన